చూస్తున్నారు కదా, ఏదో తెచ్చింది మా అమ్మాయి అనుకున్నాను. ఏం తెచ్చావు అని అడిగితే కనుక మ్యాట్ మమ్మీ అని చెప్పింది. దేనికి అని నేను అడిగాను. మ్యాట్ అంటే దేనికంటావు ఏంటి మమ్మీ, యోగా చేసుకునేకి అని చెప్పింది. ఇంట్లో పని చేయమంటే చెయ్యదంట, కానీ యోగా అయితే చేస్తుందంట మా అమ్మాయి. చూస్తున్నారు కదా, ఏది ఎలాగుందో చూద్దాము ఆ మ్యాటు అనేసి అని నేను ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను. మ్యాట్ ఎలాగుందో నాకు చెప్పని కూడా చెప్పలేదు, తను బుక్ చేసేసింది. ఎందుకంటే ఇంకా మనకు చెప్పేది ఇంకా తక్కువ అనమాట. ఏదైనా కానీ సరే తెప్పించిన తర్వాత మనకు తెలుస్తుంది. మ్యాట్ అయితే ఇంకా తెప్పించింది, ఇంట్లో పని చేసేస్తే అయిపోయింది కదా, అదే యోగా చేసినట్టు ఉంటుంది. నాకైతే ఇంకా నా దృష్టిలో అదేనండి. మీ దృష్టిలో ఏదో మీరు చెప్పండి. మరి యోగా అంటే ఇంకా ప్రత్యేకంగా యోగా చేస్తే ఒళ్ళంతా తగ్గిపోతుంది, అలాగే తగ్గదు. నవ్వుతుంది చూడండి మళ్ళీ మా అమ్మాయి. కష్టపడి ఇంట్లో పని చేస్తే అమ్మకి హెల్ప్ చేస్తే కొద్దిగా ఒళ్ళంతా తగ్గిపోతుంది. అందుకనేసి నేను అలా చెప్తే ఇంకా దానికి అర్థం కాదు. యోగా అంటే యోగానే చెయ్యాలంట. తను ఇంకా ప్రాక్టీస్ చేస్తుందంట ఇంట్లో ఉండేసి. యోగాకి మనకు ఇది మ్యాట్ అయితే ఇచ్చారు. ఈ మ్యాట్ ప్రైస్ ఎంత? 140 రూపీస్ 40 రూపీస్ అంట. 140 రూపీస్ అంట యోగా మ్యాట్. చూద్దాం ఎలాగుందో ఏటో. చెప్పదు చేయదు, డబ్బులు అయితే అంటే ఈ మధ్య కోపం ఎక్కువ వస్తుంది కదా, అందుకే యోగా చేస్తే తగ్గుతుందని. చూడండి, కోపం ఎక్కువ వచ్చేస్తుంది అనేసి యోగా చేస్తే ఈయనక కోపం తగ్గిపోతుంది అనేసి అంట. కొద్దిగా ఇంట్లో పని చేస్తే ఈయనక నాకు హెల్ప్ అయినట్టుగా ఉంటుంది కదా. మా అమ్మాయికి నేను అలా చెప్తే అసలు ఇందు. ఇక్కడైతే ఈయనక ఏదైనా కానీ సరే సాగిపోతాయి. రేపొద్దున అత్త వాళ్ళ ఇంటికి పంపించామనుకోండి, మీ అమ్మ మీ నాన్న ఏం నేర్పించారు నీకు అని అంటారు కదా. అవునా కాదా? నాకైతే అది అలా నచ్చదండి. ఇంట్లో ఆడపిల్ల అన్న తర్వాత ఇంట్లో శుభ్రంగా చదువుకోవాలా, బుద్ధిగా ఉండాలా, ఇంట్లో పని కూడా చెయ్యాలా, మమ్మీకి హెల్ప్ చేయాలన్నమాట. ఆడపిల్ల ఏదైనా కానీ సరే, ఇంట్లో ఏదైనా కానీ సరే ప్రతీది మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తాను, మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తాను అన్నట్టు ఉండాలా. మా కూతురు అలా కాదు. మా కూతురు మొత్తం వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూస్తాను మమ్మీ అని చెప్తుంది. ఏమాత్రం చూస్తారో చూద్దాం నేను కూడా, అందుకనేసి ఊరుకున్నాను. చూస్తున్నారా, మ్యాట్ అయితే ఇలా ఉందండి. యోగా అయితే ఇంక ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేస్తుందంటే మా అమ్మాయి. చూద్దాము ఎంత మాత్రం చేస్తుంది. మొత్తానికి ముచ్చటిగా 3 రోజులు చేస్తుంది, 4వ రోజు మ్యాట్ మాత్రం మూలకు పడేస్తుంది. అది దాని పద్ధతి అనమాట. మ్యాట్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. కాకపోతే ఇంకా ఇంత పెద్ద మ్యాట చూడండి ఎంత పొడుగు ఉందో. అంటే నా హైట్ ఎంత ఉందనుకున్నారు, చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన 4 ముక్కలు మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అయితే మ్యాట్ ఎవరికైనా యోగా చేయాలనుకుంటే ఇంకా పని మానేసుకొని యోగా చేస్తూనే ఉండండి. లింక్ అయితే పెట్టేస్తాను. మ్యాట్ లింక్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మీకు కూడా ఎవరికైనా అవసరం అయితే ఇంకా తెప్పించుకోండి.